అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేడు మహాశివరాత్రి సందర్భంగా మహేంద్రగిరి గురించి తెలుసుకుందాం. మనిషై పుట్టాక ఒక్కసారైనా మహేంద్రగిరి ఎక్కాలని అంటారు. ఈ మహేంద్రగిరిపై పాండవులు స్థాపించిన చాలా దేవాలయాలు ఉన్నాయి. యుధిష్ఠిర ఆలయం, కుంతి ఆలయం, భీమాలయం అని పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఆ 3 ఆలయాలు కూడాను శివాలయాలే. పాండవ మధ్యముడైన అర్జునుని గుహ కూడా ఉంది. అలాగే నకులు సహదేవులు స్థాపించి పూజించిన శివలింగాలు కూడా ఉన్నాయి. ఈ మహేంద్రగిరి పైనే పరశురాముని ఆలయం కూడా ఉంది. పరశురాముడు ఇక్కడే శివుని కోసం తపస్సు చేసి పరశు అనే ఆయుధాన్ని శివుడి చేత పొందాడని ప్రతీతి. మరో శిఖరంపై దారు బ్రహ్మ అనే పేరుతో ఒక గుహలో జగన్నాథ స్వామి ఆలయం కూడా ఉంది. ఇటువంటి పౌరాణిక ఇతిహాసం కలిగిన ఈ మహేంద్రగిరి ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఒడిశాలోని గజపతి జిల్లాలో ఉంది. ఏ ప్రాంతం వారైనా సులువుగా మహేంద్రగిరి ఎక్కాలని అనుకుంటే వయా పర్లాకిమిడి రోడ్డు మార్గాన వెళితే సులువుగా మహేంద్రగిరి చేరుకోవచ్చు. ద్వాపర యుగంలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ఈ దుష్ట చతుష్టయం చేసిన కుట్రలో భాగంగా లక్క ఇల్లు కాలిపోతుంటే అక్కడి నుంచి తప్పించుకొని పాండవులు 5 తల్లి కుంతితో కలిసి అరణ్యవాసం చేస్తున్నారు. ఆ సందర్భంలో తమ తండ్రి పాండురాజుకు శ్రాద్ధం పెట్టవలసి ఉండగా శ్రాద్ధకర్మకు ఆనాటి ఆచారం ప్రకారం మాంసం కావలసి వచ్చింది. ధర్మరాజు అర్జునుని మాంసం తెమ్మని చెప్పాడు. అర్జునుడు మహేంద్రగిరిలోని ఎత్తైన శిఖరంపైకి ఎక్కి చుట్టూ చూశాడు. అప్పుడు మహేంద్రగిరి నుండి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న బారువ సముద్ర తీరంలో ఒక నల్లని జంతువు కనబడింది. అర్జునుడు ఒక మంత్రశక్తి కలిగిన బాణం వేసి ఆ జంతువును వేటాడి తన దగ్గరకు తెప్పించాలని అనుకున్నాడు. ఆ బాణం వెళ్ళి ఆ జంతువును సంహరించింది. అయితే ఆ జంతువు ఒక ఆవు. బాణం తగలగా అక్కడ 1,000,000 రక్తపు చుక్కలు పడ్డాయి. ఆ రక్తపు చుక్కలు శివలింగాకారాన్ని పొందాయి. ఆ శివలింగమే బారువులో కోటిలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నది. అక్కడ నుండి ఆ మంత్రశక్తి కలిగిన బాణం ఆ గోవును ఈడ్చుకొని వస్తుంటే దాని పొట్ట చీలి పొట్టు కింద పడిపోయింది. ఆ పొట్టు పడిన చోట పొట్టు శివలింగంగా మారింది. ఆ శివలింగాన్ని పొత్తేశ్వర స్వామిగా కొలుస్తుంటారు. ఆ పొట్టపడిన ప్రాంతాన్ని పొత్తంగి అనే ఊరుగా పిలుస్తారు. అలా ఆ మంత్రశక్తి కలిగిన బాణం ఆవు కళేబరాన్ని ఈడ్చుకొని వస్తుంటే ఒక చెవి తెగి పడింది. ఆ చెవి పడిన చోటే గోకర్ణేశ్వర ఆలయం వెలిసింది. బాణం ఈడ్చుకొని వచ్చి చివరకు ఆ కళేబరాన్ని తెచ్చేసరికి ఆ ఆవు తల, ఒంటి చెవి కలిగిన ఆవు తల మాత్రమే మిగిలింది. ఈ గోకర్ణేశ్వర లింగం ఉన్న శివాలయాన్ని కుంతీదేవి ఆలయం అని అంటారు. ఆవుని చూసాక అర్జునుడు, ధర్మరాజు, నకులు సహదేవులు, భీముడు అందరూ కూడాను కుంతీమాతతో సహా అందరూ చాలా భయపడిపోయారు. గోహత్య జరిగింది, గోహత్య పాపం అంటుకుంటుంది అని చాలా భయపడిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుని ప్రార్థించగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి ఈ ఆపద నుండి బయటపడే మార్గం చెప్పమని పాండవులు వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: వేటాడిన జంతు మాంసం వృధా చేయకుండా ఆ జంతు మాంసం తినిస్తే ఆ జంతువును చంపిన పాపం పరిహారం అవుతుంది. కానీ ఇది ఒక గోవు. గోవు మాంసాన్ని తింటే గోహత్య కంటే ఎక్కువ పాపం. కలియుగం రాబోతుంది, ఇంకా మహాపాతకం అంటుతుంది అని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పి దీని పరిహారంగా గోమాంసాన్ని భూమిలో నాటేమని చెప్పాడు. అప్పుడు భీముడు ఆ మహేంద్రగిరి మీద కొంత నేలను చదును చేసి ఆ గోమాంసాన్ని నాటబోయాడు. నాటగా
చదును చేసిన నేల సగభాగం ఎర్రగాను సగభాగం తెల్లగాను కనబడింది. ఎర్రమట్టిలో నాటిన గోమాంసపు ముక్కలు ఎర్ర ఉల్లిపాయగాను, తెల్ల మట్టిలో నాటిన మాంసపు ముక్కలు తెల్ల ఉల్లిగాను పుట్టాయి. ఆ ఎర్ర ఉల్లి తెల్ల ఉల్లిని తిని పాండవులు గోహత్య పాపం నుండి విముక్తులయ్యారని పురాణ కథనం. అందుకే ఎర్ర ఉల్లి తెల్లుల్లిని మాంసాహారంగా భావించి పండితులు వీటిని తినరు. వ్రతాలు నోములు చేస్తున్న సామాన్య ప్రజలు కూడా అందుకే ఉల్లిపాయలను నిషేధిస్తారు. మహేంద్రగిరి దర్శనం చేయాలని అనుకుంటే ఒకే రోజులో బారులోని కోటిలింగేశ్వర స్వామిని, పొత్తంగిలోని పొత్తేశ్వర స్వామిని, మహేంద్రగిరిలోని గోకర్ణేశ్వర స్వామిని దర్శించాలని అంటారు. అలా 3 ఒకే రోజు దర్శించగలిగితే చాలా పుణ్యమని చెప్తారు. ఈ మహేంద్రగిరి ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు శివధనుసును విరిచి సీతను వివాహం ఆడిన వస్తుండగా తెలుసుకున్న పరశురాముడు రాముని ఎదురెళ్ళి శివధనుసు విరిచినందుకు కోపించాడు. రాముడే ఆ విష్ణు అవతారం అని తెలిసి సీతారాములను దీవించాడు. తర్వాత ఈ మహేంద్రగిరికి చేరి తపస్సు చేయడం ప్రారంభించాడు. బలిచక్రవర్తి, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, వ్యాసుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఈ 7గురిని సప్త చిరంజీవులని అంటారు. వీరిలో పరశురాముడు భీష్ముడు, ద్రోణుడు మరియు కర్ణుడుకు గురువు. అలాగే కలియుగాంతంలో రానున్న విష్ణు దశావతారమైన కల్కికి కూడా పరశురాముడు అస్త్రశస్త్ర విద్యలు నేర్పిస్తాడు. కల్కికి కూడా గురువుగా ఉంటాడని చెప్పబడింది. కల్కి కోసం ఎదురు చూస్తూ పరశురాముడు ఈ మహేంద్రగిరిపైనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడని అంటారు. ఇప్పుడు కుంతిమాత ఆలయం, యుధిష్ఠిర ఆలయం వరకు రోడ్డు సదుపాయం ఉంది. భీమాలయం, అర్జున గుహ, దారు బ్రహ్మాలయాన్ని చూడాలంటే రాళ్ళు గుట్టలు గుండా 2 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. ఈ మహేంద్రగిరి విహారయాత్రికులకు, పర్వతారోహకులకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ గిరిపై ఎన్నో రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఒకసారి మహేంద్రగిరి ఎక్కితే మనిషై పుట్టాక మహేంద్రగిరి ఎక్కాలని ఎందుకంటారో అప్పుడు అర్థమవుతుంది. దారి పొడవున జలపాతాలు, పక్షులు, జంతువులు కనువిందు చేస్తాయి. ఘాటు రోడ్డులో ప్రయాణం అందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఈ మహేంద్రగిరి పైనే మహేంద్రతనయ నది పుట్టింది. శివరాత్రికి చాలా పెద్ద యాత్ర జరుగుతుంది. ఆంధ్ర, ఒరిస్సా నుండి వేలాదిగా జనాలు వస్తారు. ఏడాది పొడవునా ప్రశాంతంగా ఉన్న ఈ మహేంద్రగిరి శివరాత్రి రోజు చాలా కోలాహలంగా మారిపోతుంది. ఈ చారిత్రక కథ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనందరిపై ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు.